తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ చదివి వినిపించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే ముందు పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమర జవాన్లకు సంతాపం తెలియజేశారు. అమర జవాన్లకు నివాళి అనంతరం సభకు టీ విరామం ప్రకటించారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి సీఎం బెజవాడ గోపాల్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాసు బ్రహ్మానందరెడ్డి, రోషయ్య ముఖ్యమంత్రులుగా ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టారు. వారి తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నది సీఎం కేసీఆర్ కావడం విశేషం. ఇక బడ్జెట్ హైలైట్స్ చూస్తే ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ 1,82,017 కోట్లు, రెవెన్యూ వ్యయం 1,31,629 కోట్లు, మూలధన వ్యయం 32,815 కోట్లు, రెవెన్యూ మిగులు 6,564 కోట్లు, ఆర్థిక లోటు 27,749 కోట్లని అంచనా. 2018-19 ఆర్థిక వృద్ధి రేటు 10.6% పెరిగింది. ఇక పథకాల వాటిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయానికొస్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం 1,450 కోట్లు, రైతు రుణమాఫీకి 6,000 కోట్లు, ఆసరా పింఛన్లకు 12,067 కోట్లు, మిషన్ కాకతీయ 22,500 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి 2,004 కోట్లు, పీడీఎస్ బియ్యం సబ్సిడీకి 2,744 కోట్లు, రైతు బీమాకు 650 కోట్లు, నిరుద్యోగ భృతికి 1,810 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు 1000 కోట్లు, షెడ్యూల్ తెగల ప్రగతి నిధికి 9,827 కోట్లు, షెడ్యూల్ కులాల ప్రగతి నిధికి 16,581 కోట్లు, వ్యవసాయ శాఖకు 20,107 కోట్లు, నీటిపారుదల శాఖకు 22,500 కోట్లు, ఈఎన్టీ దంత పరీక్షల కోసం 5,536 కోట్లుగా ప్రకటించారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.